హలో అండి అందరికీ. ఇవాళ ఐ డ్రాప్స్ కంట్లో ఎలా వేసుకోవాలి, కరెక్ట్ ప్రొసీజర్ ఏంటో తెలుసుకుందాము ఈ వీడియోలో. ఫస్ట్ డ్రాప్స్ వేయడానికి ముందు క్లీన్ హ్యాండ్స్ అండి. హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతనే డ్రాప్స్ వేయాల్సి ఉంటుంది. అండ్ ఒకసారి డ్రాప్స్ చూసుకోండి, అది ఐ డ్రాప్సా కాదా, అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఒకసారి ఈ సీల్డ్ ప్యాక్ ఎలా ఓపెన్ చేయాలి అనేది చూద్దాము. ఇందులో ఐ డ్రాప్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇది సీల్డ్ ప్యాక్ అండి. ఇది క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత దీనికి ఒక లిడ్ ఉంటుంది, ఇది డిస్పోజ్ చేయండి. అండ్ ఇందులోనే ఒక షార్ప్ ఐటమ్ ఉంటుంది, దీంతో డ్రాప్స్ ని టైట్ గా క్లోజ్ చేసాము అంటే అదే ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. అండ్ ఎటువంటి నీడిల్ కానీ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదండి. అండ్ డ్రాప్స్ వేయడానికి ముందు కంపల్సరీగా బాటిల్ ని షేక్ చేయాలి. అండ్ డ్రాప్స్ వేసేటప్పుడు పేషెంట్ కూర్చోబెట్టైనా పడుకోబెట్టైనా వేయచ్చండి. మనము వేయడానికి ముందు ఈ లోయర్ లిడ్ ని కొంచెం కిందికి డ్రాగ్ చేసుకుంటే ఇక్కడ ఒక స్పేస్ ఉంటుందండి. ఇక్కడ కంట్లో పడేటట్టు కరెక్ట్ గా ఒక్క చుక్క డ్రాప్ వేస్తే సరిపోతుంది. అండ్ డ్రాప్ వేసిన తర్వాత ఇమీడియట్ గా ఐస్ క్లోజ్ చేసుకోవాలి. అండ్ అది ముక్కులోకి గొంతులోకి ఎక్కువ వెళ్లకుండా వెంటనే ఈ పంకల్ ఏరియాను, ముక్కుకు కన్నుకు మధ్యలో ఉన్న ఏరియాను ఒక 5 to 10 seconds బ్లాక్ చేసి పెడితే మంచిదండి. అండ్ డ్రాప్స్ వేయడం అయిపోగానే ఎప్పుడైనా సరే వెంటనే టైట్ గా లిడ్ క్లోజ్ చేయాలి. అండ్ బాటిల్ ను రీప్లేస్ చేయాలి, బాటిల్లోనే పెట్టేసుకోవాలి. అండ్ ఒకసారి ఒక డేట్ నోట్ చేసుకొని పెట్టుకోవాలి, ఎప్పుడు యూస్ చేసాము అనేది ఒకసారి డేట్ మెన్షన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ డ్రాప్స్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత 1 month వరకే యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ యూస్ చేసే వాళ్ళు ఎవరికైతే ప్రిస్క్రైబ్ చేసామో వాళ్ళే యూస్ చేస్తే బెటర్ అండి, వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం మంచిది కాదు. అండ్ ఎప్పుడైనా సరే ఈ ఐ డ్రాప్స్ ని కూల్ ప్లేస్ అండ్ డ్రై ప్లేస్ లో పెట్టాలి, ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు, ఎండకు కూడా అలా పెట్టకూడదండి. థ్యాంక్ యూ.